మీరు మొన్ననే గ్రామీణ ప్రాంతాలు తీసుకుని మున్సిపాలిటీ చేశారు, ఇవాళ దాన్ని మన మున్సిపల్ కార్పొరేషన్ కలిపారు జిహెచ్ఎంసీలో. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. దీని వెనక దురుద్దేశం ఉన్నది, సదుద్దేశం లేదు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. బీజేపీ అపోజెస్ మర్జర్ ఆఫ్ ది ఆల్ 27 మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 20 మున్సిపాలిటీస్ ఇంటూ జిహెచ్ఎంసీ ఏరియా. ఈ స్వరూపాన్ని మీరు ఎట్లా మారుస్తారు? ఇప్పుడు దీన్ని తీసుకువచ్చి 3 భాగాలు చేస్తే ఇది ఒక మజ్లిస్ సంబంధించినటువంటి ప్రెజర్ మీద ఒక భాగం వాళ్ళకు దారహస్తం చేసేటట్టుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ప్రజల మీదనే మీరు చేసినట్టు స్పష్టంగా కనబడతాం. ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి మేయర్ వాళ్ళు ఉండేటట్టు, మీరు మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఒక పన్నాగం చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. పొలిటికల్ మ్యానిఫైట్స్, పొలిటికల్ ఇంటెన్షన్స్ మీ ఉన్నాయి దీనిలో. ఎవరికి కూడా మంచి జరిగేది కాదు ఇది. హాయిగా పన్ను చిన్న చిన్న పన్ను కట్టుకుంటున్నారు, కార్మికులు ఉంటారు, చేతి విధులు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా కార్పొరేషన్ రాగానే లాస్ అప్లై కాగానే అన్ని పెరిగిపోతూ ఉంటాయి. ఆ రోజు తెలంగాణ మనం తీసుకురావడానికి కారణం ఏంది? చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు మనం అడిగినాం. ఆ పరిపాలన సౌలభ్యం కోసం స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ యూనిటీ ఎంత స్మాల్ ఉంటే అంత మంచిది. మెమో నెంబర్ 5924 ఏదైతే ఉందో ఈ మెమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ది. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మెమోని కూడా మీరు విత్డ్రా చేసి యథావిధంగా దీన్ని ఉంచాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలను కూడా నేను కోరుతున్నాను, దీన్ని మీరు వ్యతిరేకించండి, మీతో మేము ఉంటాము. గతంలో హైడ్రా తీసుకొచ్చారు, మూసీ తీసుకొచ్చారు, ఇది హిల్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఇది తీసుకొచ్చారు. ఏది కూడా ప్రజా ఉపయోగం కాదు, ప్రజా ప్రయోజనం లేదు దీంట్లో. మీరు కేవలం మీ యొక్క ఏవైతే స్వార్థం కోసమో మీకు లాభం చెందడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ మరొకసారి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.